హాయ్ మామ, మన బాలయ్య బాబు మంచి క్రేజీ అప్డేట్ ఇచ్చేసాడమ్మా. అయితే ఏ సినిమా అయినా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ రిలీజ్ డేట్ను మరియు ఓటీటీ ప్లాట్ఫామ్ను రిలీజ్ చేస్తారు. కానీ మన బాలయ్య బాబు సినిమా అంటేనే ఓటీటీ ప్లాట్ఫామ్ను కూడా ముందుగా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అది ఏంటో, ఆ సంస్థ ఏంటో ఈ వీడియో మనం తెలుసుకుందాం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవరాల్ హిట్గా నిలిచిపోయి బాలయ్యని క్రేజీని పెంచిన సినిమాగా అఖండ సినిమా నిలిచిపోయింది. అయితే ఆ మధ్యలోనే అఖండకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసేశారు. అయితే ఈ చిత్రం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా పూర్తి అయిపోయాయి. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాని సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని ముందు భావించారు. అయితే సినిమా అప్పటికి రిలీజ్ అవుతుందా అవ్వదా అనే డౌటు ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు విఎఫ్ఎక్స్ వర్క్తో కూడిన సినిమా కావడంతో ఇవన్నీ చేతికొచ్చే వరకు సినిమా రిలీజ్ డేట్ ఉందా లేదనేది క్లారిటీ ఇవ్వలేం. అయితే అట్టి సమయంలో ఈ సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్ కొనడానికి ఒక ప్రముఖ ముఖ్య సంస్థ ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ సంస్థ ఏంటో తెలుసుకుందాం. అయితే అఖండ 1 ఎంత హిట్గా నిలిచిపోయిన తర్వాత కాబట్టి ఈ సినిమాపై అఖండ 2పై భారీ అంచనాలు ఉండడం వల్ల ఓటీటీ సంస్థలు కూడా ఈ సినిమాని కొనడానికి ముందుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరి కలయికలు వస్తున్న ఈ 3వ సినిమా కావడం 4వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ సెప్టెంబర్ 25న ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని బోయపాటి శ్రీను చాలా ఖండంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్స్ను కూడా రేసులో ప్రముఖ సంస్థ జియో హాట్స్టార్ సంస్థ ముందున్నట్టుగా తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ చెప్పిన రేటు కంటే జియో హాట్స్టార్ కాస్త ఎక్కువ ఇస్తున్న దాన్ని బట్టి జియో హాట్స్టారే ఈ అఖండ 2ని సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయానికి వస్తే ఇంకా ఈ సినిమాపై రిలీజ్ విషయానికి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. కాస్త డిలే అవుతుందా అవ్వదనేది సినిమా కోసం కొంతకాలం వేచి ఉండాలి. అయితే ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ ఉందంటే ఈ సినిమాని ఖచ్చితంగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తానని బోయపాటి శ్రీని అఖండ కట్టినట్టుగా చెప్పేశారు. కానీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు లేట్ అవుతాయా, మరి విఎఫ్ఎక్స్ పనులు లేట్ అవ్వడం వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ని మళ్ళీ మారుస్తారేమన్నది కొంతకాలం వేచి ఉండాలి. దీనికోసం మరి వేచి ఉండాలి. ఇదే కానీ దసరాకి కానీ సెప్టెంబర్ 25న రిలీజ్ అయితే దసరా కానుకగా మంచి హిట్ పడుతుందనే బోయపాటి శ్రీను కాంబినేషన్, బాలకృష్ణ కాంబినేషన్లో మంచి హిట్ అనే చెప్పాలి. మరి ప్రేక్షకులని సందడి చేయడానికి సెప్టెంబర్ 25న మన బాలయ్య బాబు థియేటర్లోకి వచ్చి సందడి చేస్తాడేమో మరి చూడాలి. మీకు ఎవరికైనా తెలిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.